బట్ బైబిల్ కాలంలో బైబిల్ లేకుండా అసలు ఇవాంజలిజం ఎలా మొదలైంది? క్రిస్టియానిటీ లైట్‌లోకి ఎలా వచ్చింది? హౌ డిడ్ క్రిస్టియానిటీ బికమ్ అ వరల్డ్ రిలిజియన్? ఎందుకంటే ఆ కాలంలో వరల్డ్ రిలిజియన్ ఏంటి? ఇట్ వాస్ ఓన్లీ రోమన్ క్యాథలిజం. రోమన్ క్యాథలిక్సే మొత్తం వరల్డ్ వరల్డ్ అండర్‌లో వాళ్ళ రిలిజియన్‌ని ఉంచేవారు. అంటే ఏదైనా పాస్ అవ్వాలంటే, బిల్ పాస్ అవ్వాలన్నా, లా పాస్ అవ్వాలన్నా, రోమా సామ్రాజ్యానికి తెలియకుండా పాస్ అవ్వడానికి వీలుండేది కాదు. రోమా సామ్రాజ్యం వాళ్ళు ఏం నమ్మేవారు ఆ కాలంలో? అన్య దేవతల్ని నమ్మేవారు. ఆ అన్య దేవతలు ఎవరు? రోమా సామ్రాజ్యం వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ ఎంపైర్స్ ఇన్ ద వరల్డ్. ఆఫ్టర్ జీసస్ క్రూసిఫిక్షన్ తర్వాత కొన్ని ఇయర్స్ 100 ఇయర్స్ తర్వాత వెన్ రోమా సామ్రాజ్యం ఎక్కడైతే పవర్‌లో ఉండిందో, ఆ కాలంలో మిత్రాయిజం అని చెప్పి ఒక రిలిజియన్ ఉండేది. ఇట్ వాస్ ఎ సీక్రెట్ రిలిజియన్ ఫర్ రోమన్ సోల్జర్స్. సీక్రెట్‌గా రోమీ యూదులు రోమియన్ సోల్జర్స్ అందరూ కలిసి, సైనికులందరూ కలిసి మిత్ర అనే దేవుడిని వాళ్ళు పూజించేవారు. అది కాకుండా వాళ్ళు పేగన్ వర్షిప్‌ని పూజించేవాళ్ళు. అంటే అకల్ట్స్, పేగన్ వర్షిప్ ఉంటాయి కదా! మనకి ఇప్పటికి కూడా ఆ పేగన్ వర్షిప్స్ ఉన్నాయి. అంటే కల్ట్స్ అంటే ఏంటంటే బైబిల్‌లో తీసినా, యాడ్ చేసినా దాన్ని కల్ట్ అంటారు. ఇప్పుడు యెహోవా విట్‌నెసెస్ ఉన్నారు. చర్చ్ ఆఫ్ లేటర్ డేస్ సెయింట్స్ ఉన్నారు. వీళ్ళందరూ బైబిల్‌లో ఒక భాగాన్నే నమ్ముతారు. అలాగా ఆ కాలంలో ఎక్కువ పేగన్ వర్షిప్, పేగన్ బిలీఫ్స్, కల్ట్స్, మిత్రాయిజం, వర్షిప్పింగ్ ప్లానెట్స్ లైక్ వీనస్, వర్షిప్పింగ్ ప్లానెట్స్ లైక్ మార్స్ ఇవే ఎక్కువ ఉండేవి. పీపుల్ యూజ్డ్ టు వర్షిప్ వాట్ దే కుడ్ సీ. వాళ్ళు ఏమైతే చూడగలరో వాటిని వాళ్ళు వర్షిప్ చేయగలరు. అలాంటి ఒక మనిషి ఎవరు? మేరీ. దే డిడ్న్ట్ బిలీవ్ మేరీ వాస్ గ్రేట్ అండ్ షీ వాస్ జస్ట్ అ పయస్ వుమన్. దే బిలీవ్డ్ షీ వాస్ వర్తీ ఆఫ్ వర్షిప్. ఎందుకు మేరీని వర్షిప్ చేసేవాళ్ళు? రిలేటబుల్ ఫిగర్ కాబట్టి, మదర్‌లీ ఫిగర్ కాబట్టి, వేరే ఒక దేవుడి గురించి వాళ్ళకి ఏమీ తెలీదు కాబట్టి, వాళ్ళకి తెలియచేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, మరియమ్మ గురించి వాళ్ళు విన్నారు కాబట్టి, వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారంటే మరియమ్మ దేర్ వాస్ నో బైబిల్. దేర్ వాస్ నో టెక్స్ట్. దేర్ వాస్ నో చర్చ్. ఎవరైనా సేవ చెయ్యాలి అంటే వాళ్ళు రోమన్ కాథలిక్ చర్చ్‌కి విరుద్ధంగా వెళ్లి సేవ చేయాల్సిందే. పోనీ విరుద్ధంగా వెళ్లి సేవ చేసి ప్రాంతానికి వెళ్ళే వీలుందంటే వీలుండేది కాదు. ఆ కాలంలో మిషనరీస్ ఉండేవారు కాదు. ఇటిరెంట్ ఎవాంజలిజం జరిగేది కాదు. అంటే ప్రాంతానికి వెళ్లి దేవుడి వాక్యం షేర్ చేసుకోవడం జరిగేది కాదు. ఎందుకు జరిగేది కాదు? ఎక్కడికైనా షేర్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ అగైన్స్ట్ ద కాథలిక్ చర్చ్. రెండోది, అక్కడ పోనీ చర్చ్‌కి వెళ్లి సేవ చేద్దామంటే అప్పుడు చర్చెసే ఉండేవి కాదు. అలాంటప్పుడు చర్చెసే లేవు. బైబిలే స్టార్ట్ చేయలేదు. మరి మూవ్‌మెంట్ ఎలా స్టార్ట్ అయింది? అసలు వాట్ ఈస్ ద హిస్టారికల్ టైమ్ లైన్ ఆఫ్ హౌ క్రిస్టియానిటీ కేమ్ టు లైట్? 30 ఏడీలో జీసస్ మరణించి తిరిగి లేచాక హోలీ స్పిరిట్ 40-60 ఏడీలో అంటే కామన్ ఎరాలో పౌలు జెంటైల్స్‌కి మిషనరీ సేవ చాలా చేసేవారనమాట. ఆ కాలంలో అంతియోక్ అనే ప్రాంతంలో మొదటిసారి క్రిస్టియన్ అనే పదం బయటికొచ్చింది. అలా సంవత్సరాలు, తరతరాలు ముందుకు వెళ్తుండగా కాన్స్టాంటిన్ అనే మనిషి చాలా మంది ఆ టైంలో దే వర్ పర్సిక్యూటెడ్ ఫర్ బీయింగ్ క్రిస్టియన్స్. అంటే చాలా ఆహ్, ఏమంటారు పర్సిక్యూషన్ చాలా ఏమంటారు విప్లవం జరిగేది ఆ టైంలో. క్రిస్టియన్‌గా ఎవరైనా వాళ్ళని పిలుచుకున్న, వాళ్ళని భావించిన దేర్ వాస్ ఎ లాట్ ఆఫ్ పర్సిక్యూషన్. చాలా వ్యతిరేకం జరిగేది. ఎవరైనా క్రిస్టియన్ అని వాళ్ళని పిలుచుకున్న. అలాంటి టైంలో కాన్స్టాంటిన్ అనే రోమా సామ్రాజ్యానికి ఒక ఎంపరర్‌గా ఉన్న మనిషి దేవుని దర్శనం ఒక వార్‌కి వెళ్ళే ముందు ఆయన దేవుని దర్శనంని పొందుకున్నారు. దేవుని దర్శనంని పొందుకున్నాక ఆయనకి ఏమైంది అంటే హీ హీ మేడ్ అ హీ మేడ్ అన్ అండర్‌స్టాండింగ్. ఇప్పుడు మనం ఆఫీసెస్‌కి వెళ్తే కొత్త ఆఫీస్‌లో జాయిన్ అవుతే మనకొక మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఇస్తారు కదా! మీకు మాకు ఒక అగ్రీమెంట్ ఇస్తారు. ఇలాంటి రూల్స్ పాటించాలని చెప్పి. ఆయన ఒక ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అని చెప్పి, ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అని చెప్పి ఒక అండర్‌స్టాండింగ్‌ని బయట పెట్టారు. ఏంటంటే ఇక మీదటి నుండి మనము క్రిస్టియన్స్ అనే పిలిచి వాడబడిన వాళ్ళని వి షుడ్ నాట్ పర్సిక్యూట్ దెమ్ అని చెప్పి ఒక అండర్‌స్టాండింగ్, ఒక ట్రీటీ, ఒక ఒప్పందం తయారు చేశారనమాట.
ఆ ఒప్పందం పబ్లిక్‌గా పెట్టి, ఆయన కూడా సేవలోకొచ్చి, ఆయన కూడా క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారు. ఆ రోజు నుంచి క్రిస్టియన్ అనే పదం అఫీషియల్ స్టేట్ అంటే క్రిస్టియానిటీ బికేమ్ అఫీషియల్ స్టేట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రోమ్. అంటే మొదటిసారి క్రిస్టియానిటీకి ఒక అఫీషియల్ రిలిజియన్ అనే స్టేటస్ వచ్చింది. టిల్ దెన్ దేర్ ఇస్ నో క్రిస్టియన్, దేర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ క్రిస్టియన్ అనే వర్డ్, క్రిస్టియానిటీ అనే వర్డ్ ఎక్కడ వినపడడానికి వీలు ఉండేది కాదు. బట్ దెన్ కాన్స్టంటైన్ అనే మనిషి నించొని మన పక్షాన నించొని దేవుడు ఇచ్చిన దర్శనం బట్టి ఆయన మారి హీ చేంజ్ ద ఫేస్ ఆఫ్ క్రిస్టియానిటీ బై రికగ్నైజింగ్ ఇట్ యాజ్ అ అఫీషియల్ రిలీజియన్. దాని తర్వాత చాలా చాలా అప్పటి కాలంలో ఈవెన్ ఆఫ్టర్ 250 ఇయర్స్ ఆఫ్ ద బైబిల్ బీయింగ్ 250 ఇయర్స్ ఆఫ్టర్ జీసస్ రిజరక్షన్ తర్వాత కూడా మొత్తం రోమా సామ్రాజ్యంలో ఎంత ఎంత సాడ్ విషయం అంటే 1.9% మాత్రమే క్రైస్తవులు ఉండేవాళ్ళు. అంటే మొత్తం మొత్తం ఇన్ ది ఎంటైర్ ఎంపరర్, ఇన్ ది ఎంటైర్ ఎంపైర్ ఆఫ్ రోమన్స్, in the entire state of Europe, in the entire country, the continent of Europe, there were only 1.9 క్రిస్టియన్సే ఉండేవాళ్ళు. అలా అంటే అంత దీన పరిస్థితి మన క్రిస్టియన్స్‌కి వచ్చింది. అయినా సరే చాలామంది చేతులకి బైబిల్ అందలేదు. చాలామంది బైబిల్ అందినా సరే వాళ్ళ భాషలో ఉండేది కాదు బైబిల్. అలాంటి సమయంలో రిఫార్మేషన్ మూవ్‌మెంట్‌ని మీ అందరికీ తెలిసిన మార్టిన్ లూథర్ స్టార్ట్ చేశారు. మనకు మార్టిన్ లూథర్ అంటే ఈ పేర్లు చాలా ముచ్చట్లుగా ఉంటాయి. మార్టిన్ లూథర్, డేవిడ్ లివింగ్స్టన్ వి యూజ్ దెమ్ ఆన్ అ డైలీ బేసిస్ కదా! అంటే ఈ ఈ ఈ ఇది హీస్ అ గ్రేట్ మిషనరీ. డేవిడ్ లివింగ్స్టన్ ఇచ్చేసారు. జాన్ వెస్లీ ఇచ్చేసారు అని చెప్పి. కానీ వాట్ డిడ్ మార్టిన్ లూథర్ డూ ఫర్ క్రిస్టియానిటీ? ఆయన అసలు ఏం చేశారు? ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మనిషి. లాయర్‌కి చదువుతుండగా ఆయన మీద ఉరుము పడిబోయి, ఆయన పక్కన పడి ఆల్మోస్ట్ మరణం నుండి తప్పించారనమాట. మార్టిన్ లూథర్ చాలా మందిలాగా, మీలాగా, నాలాగా డీప్ థింకర్. చాలా లోతుగా ఆలోచించే మనిషి. ఆ రోజు ఆయన సడలిపోయాడనమాట. ఏంటి నా మీద థండర్ బోల్ట్, థండర్ స్టార్మ్ ఇలా పడింది. వై యామ్ ఐ అలైవ్? అసలు నేను ఎందుకు బ్రతికున్నాను? అసలు ఎందుకు బ్రతికించారు దేవుడు? బట్ హి వాస్ ఎ రోమన్ క్యాథలిక్. ఎందుకంటే ఆయన దగ్గరికి ఎవరు సువార్తను పట్టుకెళ్ళలేదు, తీసుకెళ్ళలేదు. ఆయనకి బైబిల్ కూడా ఏం తెలీదు. అప్పుడు యోహాన్నన్ అనే మనిషి అతనికి బైబిల్ ఇచ్చి, "మార్టిన్ నువ్వు ఇది చదువు" అని అన్నారు. బట్ మార్టిన్ వాస్ స్టిల్ ఎ రోమన్ క్యాథలిక్. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇవాంజలిజంని అర్థం చేసుకోవాలంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎలా పడిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మార్టిన్ లూథర్ కింగ్‌కి వెన్ హి వాస్ వెరీ యాక్టివ్ ఇన్ రోమన్ క్యాథలిక్ చర్చ్, ఆయనకి ఒక బిరుదు కనిపించిందనమాట. రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళేం చేశారంటే దే స్టార్టెడ్ మూవ్‌మెంట్. ఆ మూవ్‌మెంట్ పేరేంటంటే సేల్ ఆఫ్ ఇండల్జెన్స్. సేల్ ఆఫ్ ఇండల్జెన్స్ ఏంటంటే మనం పాపంకి ప్రాయశ్చిత్తం మనం ఒక సర్టిఫికెట్‌లా అమ్ముకోవడం. అంటే చర్చ్ నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తది. ఆ సర్టిఫికెట్ ఏంటంటే కొన్నాళ్ళకి, కొంతసేపటికి బ్రతుకున్నా, చచ్చిపోయి ఉన్నా మన పాప క్షమాపం ఇదిగో అని చెప్పి హియర్ ఇస్ ఫర్‌గివ్‌నెస్ అని చెప్పి ఫర్ ఎ షార్ట్ టైమ్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ ఫర్‌గివ్ అస్ ఈస్ జీసస్ క్రైస్ట్. రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేసింది? నేను నిన్ను ఫర్‌గివ్ చేస్తున్నాను. ఇదిగో సర్టిఫికెట్. ఇదిగో మీ పాపాలకి పాప క్షమాపణ నేను చేస్తున్నాను. మీరు బ్రతుకున్నా, చచ్చిపోయినా పర్వాలేదు. ఇదిగో పాప క్షమాన అని చెప్పి ఒక సర్టిఫికెట్ రిలీజ్ చేసేవారు. మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఆ సర్టిఫికెట్‌ని హి బిలీవ్డ్ ఇట్. కానీ ఏం నచ్చలేదు మార్టిన్ లూథర్ కింగ్‌కి. హి డిడ్ నాట్ లైక్ దట్. దాన్ని యూజ్ కాదు, దాని అబ్యూస్ జరిగేది. చాలా మంది ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు. ఇదిగో నేను తప్పులు చేశాను. ఇదిగో సర్టిఫికేట్ తీసుకోండి. ఐయామ్ డన్. నాకు సంబంధం లేదింక. ఐయామ్ క్లెన్స్డ్ ఫ్రమ్ మై సిన్స్. అంటే పాప క్షమాపణ ఏం లేదు. దేవుడు క్షమించట్లేదు. వాక్యం ఏం చెప్పట్లేదు వాళ్ళకి. రిపెంటెన్స్ లేదు. కానీ ఏం చేసేవారు? చర్చ్‌లో మేము ఇంకో సర్టిఫికేట్ తీసేసుకున్నాం అని చెప్పేవారు. ఆ కాలంలో ఓన్లీ బైబిల్, ద ప్రాపర్ బైబిల్ వాస్ ఓన్లీ అవైలబుల్ టు ప్రీస్ట్. ప్రీస్ట్ మాత్రమే బైబిల్‌ని ముట్టాలి. ప్రీస్ట్ మాత్రమే బైబిల్‌ని తెరవాలి. ప్రీస్ట్ మాత్రమే బైబిల్‌ని ఇంటర్ప్రెట్ చేయాలి. మార్టిన్ లూథర్ కింగ్‌కి ఇది అస్సలు నచ్చలేదు. హి వాస్ అగైన్స్ట్ ఇట్. హి వాస్ లైక్ ఇదేమి బైబిల్ ఇస్ ఎ బుక్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఆ కాలంలో తను కూడా ధ్యానిస్తున్నాడు బైబిల్.
అలాంటి సమయంలో తనకి నచ్చలేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అసల? ఇదా ఎందుకు జరుగుతుంది? ఓన్లీ ప్రీస్ట్స్ వర్ అలౌడ్ టు టీచ్. ప్రీస్ట్స్ మాత్రం అసలు తప్పు చేయలేని వాళ్ళు ఎవరు అంటే ప్రీస్ట్స్ అని రోమన్ క్యాథలిక్ చర్చ్ నమ్మేది. ఇలా కాదు అని చెప్పి మార్టిన్ లూథర్ కింగ్ ఒక ఒప్పందం రాసి హీ రోట్ ఎ ట్రీటీ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హీ గేవ్ ఇట్ టు ద హీ పుట్ ఇట్ ఇన్ ద ఏం అఫీషియల్‌గా చర్చ్‌లో పెట్టారనమాట. ఈ అబ్బాయి మనిషి బోలెడు మాటలు చెప్తారు. మనకెందుకులే అని చెప్పి మార్టిన్ లూథర్ కింగ్‌ని అందరూ జస్ట్ క్యాజువల్‌గా తీసుకున్నారు. దాని తర్వాత ఏమైంది? పోప్ వాళ్ళు అందరూ అంటే వాటికన్ సిటీలో పోప్స్, హై ప్రీస్ట్, హై అఫీషియల్స్ అందరూ వచ్చి ఏం చెప్పేవారంటే, అసలు వై ఆర్ యూ ఫైటింగ్ మార్టిన్ సో మచ్ అగైన్స్ట్ అస్? మేమేం తప్పు చేస్తున్నామంటే, మీరు పాప క్షమాపణ చేయడానికి వీల్లేదు అని ఫైట్ చేసి పబ్లిక్‌గా అది చింపాడు. ఏ రోజైతే చింపాడో అక్కడ మొదలైంది మన రిఫార్మేషన్ మూవ్‌మెంట్. He fought against the Catholic Church to bring the Protestant Church to life. అప్పుడు నుండి వచ్చారు జాన్ వెస్లీ అనే గొప్ప సేవకులు, మిషనరీ, జాన్ కాల్విన్, హౌల్ హ్యారిస్, విలియం కేరీ, డేవిడ్ లివింగ్స్టన్. అలాగా బైబిల్ మార్టిన్ లూథర్‌ని వాళ్ళ స్నేహితులు ఎక్కువ వ్యతిరేకత అయిపోతుందని చెప్పి ఒక సంవత్సరం అంతా బంధిస్తే ఆయన బంధకాలం నుండి బయటికొచ్చి 24 సంవత్సరాలు తను డెడికేట్ చేసుకున్నారు దేనికంటే బైబిల్‌ని జర్మనీకి తర్జుమా చేయడానికి ఆయన డెడికేట్ చేసుకున్నారు. ఈ ట్రాన్స్లేటెడ్ ద బైబిల్ టు జర్మనీ. జర్మన్స్ ఆ బైబిల్ చదివారు. ఇంకా చాలా మంది లేవనెత్తారు. దేవుడిలో నిలబడ్డానికి సహాయం కలిగింది. ఆ బైబిలే వేరే మళ్ళీ డేవిడ్ లివింగ్స్టన్‌కి, హౌల్ హ్యారిస్‌కి, జాన్ వెస్లీకి ఎంతో మందికి వెళ్ళింది. వాళ్ళు మళ్ళీ వాళ్ళ భాషల్లో తర్జుమా చేశారు. స్కాట్లాండ్‌కి, వేల్‌కి, ఇంగ్లాండ్‌కి అన్నిటికి వాళ్ళ సువార్తని ప్రకటించి తీసుకువెళ్లారు. లిటరల్‌గా దే స్ప్రెడ్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. వాళ్ళు లిటరల్లీ ఇవాంజలైజ్ చేశారు. ప్రాంతానికి వెళ్ళి చర్చెస్ స్థాపించి మనుషులకి యేసుక్రీస్తు ఒక గుడ్ న్యూస్ శుభవార్త గురించి చెప్పి మంచిగా చర్చెస్ స్థాపించి అప్పుడు వచ్చింది మన అందరికీ తెలిసిన ఉజ్జీవం. రివైవల్ ఇన్ చర్చ్ బిగాన్ ఫ్రమ్ మెనీ పీపుల్స్ విజన్స్. ఎందుకు నేను హిస్టరీ చెప్దాము అని అనుకున్నప్పుడు మీరు అనుకోవచ్చు, ఇంతసేపు మాట్లాడుతున్నారు, హిస్టరీయే చెప్తున్నారు, దేవుడి వాక్యం చెప్పరా అంటే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో మన రూట్స్ ఎక్కడి నుండి వచ్చాం. ఎంతమంది శ్రమ పడితే నీకు రక్షణ వచ్చింది? ఎంతమంది శ్రమ పడితే నీకు జీవం వచ్చింది? అంటే నాట్ ఈవెన్ యూ. మనందరం ఇక్కడ నామకార్థ క్రైస్తవులం కాదు. వి ఆర్ బిలీవర్స్ ఆఫ్ జీసస్. ఎంతమంది శ్రమ పడి బైబిల్‌ని తర్జుమా చేయడానికి కింద మీద పడితే టుడే యూ ఆర్ హ్యాపీలీ హోల్డింగ్ దట్ హోలీ బుక్ అట్ 6:30 ఇన్ ద మార్నింగ్. అండ్ దట్ ఈస్ నాట్ ఇప్పుడు ఈ కథలన్నీ బైబిల్‌లో లేవు. ఎందుకంటే బైబిల్ దే వర్ నాట్ పౌలు రాసినప్పుడే బైబిల్ లేదు. సో హూ విల్ టెల్ దీస్ స్టోరీస్? ఎవరు మన ఇవాంజలిజం గురించి మాట్లాడినప్పుడే ఇలాంటి కథలు బయటికొస్తాయి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ పౌల్ అండ్ సైలస్ అండ్ దీస్ ఆర్ గ్రేట్ పీపుల్. దేర్ ఆర్ మెనీ గ్రేట్ పీపుల్ దట్ వి డోంట్ హియర్ ఆఫ్, దట్ వి డోంట్ సీ. వాళ్ళ మాట, వాళ్ళ 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 ఊహ కూడా మనకి తెలీదు. వాళ్ళ పేరేంటో కూడా మనకి తెలీదు. వై? బికాస్ వి డోంట్ షేర్ ఇనఫ్. వి డోంట్ సీ శ్రమ, ఎంత శ్రమ ఉందో ఇవాంజలిజం జరగడానికి. ఈరోజు నువ్వు చేతుల్లో బైబిల్ పట్టుకోవడానికి, నీకు నచ్చిన భాషలో బైబిల్ చదవడానికి, ఈరోజు ఒక సిస్టర్ చదివింది కదా తెలుగులో బైబిల్. హౌ డు యూ హ్యావ్ ఇట్? బికాస్ సమ్‌వన్ సమ్‌వేర్ మార్టియర్డ్ దెమ్‌సెల్వ్స్. ఎవరో వాళ్ళు దేవుడికి దే గేవ్ దేర్ లైఫ్ టు గాడ్. దే గేవ్ 24 ఇయర్స్ దేనికిచ్చారంటే దేవుడి సేవకిచ్చారు. బట్ మార్టిన్ లూథర్ కాంట్రిబ్యూటెడ్ 24 ఇయర్స్ జస్ట్ టు ట్రాన్స్‌లేట్ ద బైబిల్. అలాంటప్పుడు నీకు, నాకు ఎంత భారం కలిగి ఉండాలి దేవుడంటే. వాట్ ఈస్ గాడ్? హూ ఇస్ దిస్ మ్యాన్ దట్ వి ఆర్ వర్షిపింగ్? హి ఈస్ నాట్ జస్ట్ ఎ మ్యాన్. అలాంటప్పుడు మనకి సోషల్ మీడియా ఉంది. మనకు ఆల్రెడీ నిన్న నేను ఒక స్నేహితుడితో మాట్లాడి నేను చెప్తున్నాననమాట. ప్లీజ్ ప్రే అబౌట్ దిస్. ఇలా ఇలా వాక్యం చెప్పాలంటే షూర్ అంటే ఎక్కడ ఈ వాక్యం అనంటే ప్లీజ్ గూగుల్ ఆర్ జస్ట్ జాయ్ మిషన్ అని టైప్ చెయ్యు ఇన్ ఇన్‌స్టాగ్రామ్ అని చెప్పాను. హి టైప్డ్ అండ్ సెడ్, "ఓహ్! దే ఆర్ వెరీ ఫేమస్. దే హావ్ ఎ లాట్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్" అని అన్నాడు వెంటనే. సో, మనకి ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాండెడ్ టు అస్ ఇన్ ఎ సిల్వర్ ప్లేట్.
ఒక సిల్వర్ స్పూన్‌తో పుట్టామని మనం చిన్నప్పుడు మాట్లాడుకుంటాం గదా! మనకి సోషల్ మీడియా ఉంది. మనకి నోరుంది. మనకి కాళ్ళున్నాయి. మనకి బైబిల్ ఉంది. మనకి ఎక్స్‌ట్రా బిబ్లికల్ టెక్స్ట్ అంటే కమెంట్రీస్, ఈ ఎక్స్‌ట్రా బిబ్లికల్ టెక్స్ట్స్ ఉంటాయి కదా! వేరే వాళ్ళు సేవకులు, మిషనరీస్ రాసినవి, మిషనరీ స్టోరీస్, వాక్యం ఉంది. ప్రైజ్ ఉంది. వర్షిప్ ఉంది. ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆపర్చునిటీ ఉంది. సమయం ఉంది. యవ్వన కాలం ఉంది. ఇన్ని ఆయుధాలు మనం పెట్టుకొని వెన్ ఆర్ వి రియల్లీ గోయింగ్ టు ఇవాంజలిజం? ఎప్పుడు మనం ఇవాంజలిజంకి వెళ్ళబోతున్నాం? ఎప్పుడు అంటే వాట్ ఈస్ ఇవాంజలిజం అని మనం మామూలుగా ఏదైనా మనం మీరు అబ్జర్వ్ చేయండి. మనకి ఫస్ట్ ఆన్సర్ ఎక్కడ నుండి వస్తది? మనుషుల నుండి కాదు. వి డోంట్ ఈవెన్ గో టు గాడ్ ఫస్ట్ ఆన్సర్ తీసుకోవడానికి. మనం ఎక్కడికెళ్తాము? గూగుల్‌కెళ్తాం. గూగుల్ తల్లికెళ్తాం. దానికొక పేరు కూడా పెట్టేసాం గూగుల్ తల్లని చెప్పి. ఆ తల్లి అన్నీ చెప్తదంట. వాటెవర్ ఇట్ ఈస్ దేర్, షీ విల్ రివీల్ టు అస్ ఎవ్రీథింగ్. బట్ యాక్చువల్లీ గూగుల్ డజంట్ హావ్ ఆల్ ది ఆన్సర్స్. బట్ ఇఫ్ యూ జస్ట్ గో ఆస్క్ ఇన్ గూగుల్, what is evangelism? It says it's an act of sharing the gospel. It is an act అంటే అదొక క్రియ. అదొక నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్. నో. ఇట్స్ ది యాక్ట్ ఆఫ్ షేరింగ్ ద గాస్పెల్. అంటే ఇప్పుడు మీరందరూ ఆలోచించే విషయం లైక్ ఇది ఈజీగా వచ్చిందా? ఇప్పుడు మనం ఈజీగా మాట్లాడుకుంటా అంటే ఇప్పుడు నేను మామూలుగా పౌలు పత్రికలను ధ్యానించేసి వాక్యం క్లోజ్ చేయొచ్చు. లైక్ హౌ డిడ్ పాల్ డూ మినిస్ట్రీ? మనకి ఎక్కువగా తెలిసిన ఎవాంజలిస్ట్ ఇస్ పాల్ కాబట్టి పౌల్‌లో ఒక 4 4 మంచి అంశాలు తీసుకొని ముగించేయొచ్చు వాక్యం. కానీ మనకి తెలుస్తుందా ఇవాంజలిజం బయటికి రాడానికి, క్రిస్టియానిటీ బయటికి రాడానికి ఎంత శ్రమ కలిగిందో అని చెప్పి. సో, మనం ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మాథ్యూ 28:16, 20లో దేవుడు మరణించాక, దేవుడు తిరిగి లేచాక ఏం మొదలైంది? హిస్ గ్రేట్ కమిషన్, హిస్ గ్రేట్ వర్క్ స్టార్టెడ్. సో, ఎవరైనా ఫస్ట్ భాగం చదువుతారా? నౌ ద 16 చదువుతారా ఎవరైనా? 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఓకే. థాంక్ యూ. ఈరోజు మనం ధ్యానించే వాక్య ముందు మీరు ఎవాంజలిజంకి వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ చేస్తున్నారు. లేకపోతే మేబీ మీరు సేవ కుటుంబంలో పుట్టారేమో. లేకపోతే ఇది మీకు కొత్త అవకాశం. మేబీ యూ ఆర్ హియర్ కొత్తగా జాయిన్ అయ్యారేమో. త్రోవ తప్పిపోయారేమో. ఐ డోంట్ నో. మనకెవ్వరికీ ఎవరి బ్యాక్‌గ్రౌండ్స్ తెలీదు. కానీ ఒకటే చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకుంది హిస్టరీ అంతా మాట్లాడుకుంది దేనికోసం? నోయింగ్ ద రూట్స్ ఆఫ్ ద గాస్పెల్. నోయింగ్ ద రూట్స్ ఆఫ్ ఎవాంజలిజం. నోయింగ్ ద రూట్స్ ఆఫ్ నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? బిల్లీ గ్రహం ఒక చాలా మంచి మాట అంటాడు తెలుసా? నేను ఎందుకు పుట్టానో, నేను ఎక్కడ పుట్టానో నాకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. నేను ఎందుకు పుట్టానో మాత్రం నేను దేవుడిని అడగాలి. యూ నో వేర్ యూ ఆర్ బోర్న్. చాలా మంది మీలో వైజాగ్‌లో పుట్టుంటే వైజాగ్ అని చెప్తారు. మరణించాక ఎక్కడికి వెళ్దాం అనుకుంటే డిఫాల్ట్‌గా అందరూ పరలోకం అని అంటారు. నువ్వు ఎందుకు పుట్టావు అని మనం తెలుసుకోకపోతే మన జీవితమే వృధా. నువ్వు ఎందుకు పుట్టాలని తెలుసుకుంటే యూ నీడ్ టు నో ద రూట్స్. యూ నీడ్ టు నో యువర్ రూట్స్. అది మన మొదటి భాగం ఈరోజు వాక్యంలో. ఇప్పుడు మీలో చాలామంది వి మేక్ అ మిస్టేక్ ఇన్ ద బైబిల్. ఎప్పుడు చూసినా మనం ఎక్కువ న్యూ టెస్ట్‌మెంటే ధ్యానిస్తున్నాం. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ ఎవ్రీవన్ దట్ వితౌట్ ది ఓల్డ్ టెస్ట్‌మెంట్ దేర్ ఈస్ నో న్యూ టెస్ట్‌మెంట్. న్యూ టెస్ట్‌మెంట్ వచ్చిందే బికాస్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్‌మెంట్. న్యూ టెస్ట్‌మెంట్ చదవడానికి ఎందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు? కొత్త బిలీవర్స్‌కొచ్చిన వాళ్ళకి మనం ఎక్కువ ఏం చెప్తాం చెప్పండి? సామ్స్ చదవమని చెప్తాం. ప్రొవర్బ్స్ చదవమని చెప్తాం. కొత్త బిలీవర్ వస్తే మనం ఎక్సోడస్ చదవమని చెప్తామా? ఎందుకు? అది మనకు అర్థం చేసుకోవడమే చాలా కష్టము. బట్ కొత్త వాళ్ళకి ఎలా అర్థమవుద్ది? కాదు మిమ్మల్ని ఐ డోంట్ వాంట్ టు క్వెషన్ యూ. ఐ వాంట్ టు ఆస్క్ ఎవ్రీవన్. మీరు పర్సనల్‌గా ఆన్సర్ చేసుకోండి. బైబిల్ ఒక్కసారైనా పూర్తిగా ముగించారా? దేవుని యొక్క రూట్స్ అంటే మనం ఇప్పుడు ఇవాంజలికల్ రూట్స్ చదివాం. మార్టిన్ లూథర్, రిఫార్మేషన్, కాన్స్టంటైన్ ఇవన్నీ మాటలు కరెక్టే. నేర్చుకోవాలి ఇవి కూడా. కానీ బైబిల్ యొక్క రూట్స్ మనకి తెలుసా? దేవుని యొక్క రూట్స్ మనకు తెలుసా? దేవుడు లోకాన్ని ఎలా సృజించారో మనకి తెలుసు. బట్ డు వి నో ద రూట్స్ ఆఫ్ ద బైబిల్? బైబిల్ డివిజన్స్ ఏంటి? పెంటట్యూక్ ఎందుకొచ్చింది? ఎందుకు మోషే అంతవరకే రాశారు? మోషే ఆయన మరణం గురించి ఎలా రాసుకున్నారు? రాజులు ఎలా ఈ రాజ్యాంగాలు ఎలా స్టార్ట్ అయ్యాయి బైబిల్‌లో?
what is the psalm where David really repents? What are perennial psalms? Royal psalms ante enti? సమయాలు ఒక కథలో మర్మం ఏంటి? డూ వీ నో ద రూట్స్ ఆఫ్ ద బైబిల్? అసలు మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ మనం టచ్ చేస్తామా? ఓల్డ్ టెస్ట్మెంట్ లేకుండా కేవలం న్యూ టెస్ట్మెంట్ చదువుతూ మన ఇవాంజలిస్ట్గా వెళ్ళడానికి సిద్ధపడుతున్నామా? ఇప్పుడు మనందరం ఒక మిషన్కి వెళ్తున్నాం. ఇట్స్ జాయ్ మిషన్, బట్ ఇట్స్ ఆల్సో యోర్ మిషన్. బట్ హౌ వెల్ డూ యూ నో ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం నీకు ఎంతవరకు తెలుసు? నీ ఫేవరెట్ వర్డ్స్ అడిగితే మనం టక్కని చెప్తాం. బట్ న్యూ టెస్ట్మెంట్లో భాగాలు, లోతైన వాక్యం మనకి నిజంగా తెలుసా? ఎస్కటాలజీ తెలుసా? రెవల్యూషన్ తెలుసా? ఎందుకు మనం న్యూ టెస్ట్మెంట్కి వెళ్తామంటే ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు టాక్ టు, ఈజీ టు డిస్కస్. అంటే లోకరీతిగా మనకు భౌతికంగా చాలా డిస్కస్ చేసుకోవచ్చు న్యూ టెస్ట్మెంట్ తీసుకొని. బట్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇస్ డిఫికల్ట్. ఓల్డ్ టెస్ట్మెంట్ ఇస్ వెరీ డీప్. ఎన్నో మర్మాలు, ఎన్నో దర్శనాలు ఉన్నాయి. నిన్న వాక్యంలో చర్చ్ అవుతున్నప్పుడు సేవకులు అంటున్నారు అనమాట, డానియల్ 8 ద విజన్ ఆఫ్ అ గోట్ అండ్ ర్యామ్. అది చదివితే నాకు అర్థం అనిపించింది, అసలు ఏం తెలుసు నాకు బైబిల్ గురించి అని అనిపించింది. బికాస్ డానియల్ అక్కడ ఒక విజన్ చూస్తాడు, ఒక ర్యామ్ గురించి, ఒక గోట్ గురించి. దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం ఎంత కష్టం తెలుసా? డూ వీ రియలీ నో ద రూట్స్ ఆఫ్ ఆ బైబిల్? అది కాకుండా నో ద రూట్స్ ఆఫ్ ద బైబిల్. మీరు బైబిల్ని లోతుగా అర్థం చేసుకుంటున్నారా? ఒకవేళ అవును అంటే వెరీ గుడ్, ఐ ఎంకరేజ్ యూ ఆల్. లేదు అంటే నో ద రూట్స్ ఆఫ్ యర్ బైబిల్. ఇది పక్కన పెడితే రెండో భాగంకి వస్తే, నో యోర్ రూట్స్. మీ గతం మీరు తెలుసుకోండి. కెన్ ఎనీ వన్ ఓపెన్ టు ఎఫిషియన్స్ 2:8-9? ఎఫిషియన్స్ 2:8-9. మరియు ఆయన ఎఫిషియన్ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. థ్యాంక్ యూ. మీరందరూ యూ విల్ నాట్ బీ హియర్. ఐ డోంట్ నో ఇఫ్ ఎవరైనా అన్సేవ్డ్గా వచ్చారా, లేకపోతే ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదా, నాకు తెలీదు. అండ్ ఐ విల్ నాట్ ఆస్క్ కూడా. దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఎలా వచ్చినా మనకి గుర్తుండాల్సింది ఏంటంటే, యు ఆర్ హియర్ నాట్ బై యువర్ వర్క్స్. బైబిల్ కూడా ఏం చెప్తుంది? నీ క్రియల్ని బట్టి, నువ్వు చేసే మంచి క్రియల్ని బట్టి నీకు రక్షణ రాలేదు. నీకు రక్షణ వచ్చింది కృప వల్ల. ఆ కృపని నువ్వు కాపాడుకుంటున్నావా? నీ గతాన్ని మర్చిపోయి దేవుడి కోసం ముందుకు వెళ్దామని అనుకుంటున్నావా నువ్వు? యోసేపు స్టోరీలో రాసుందనమాట, పీపుల్ హ్యావ్ మెంట్ ఇట్ ఫర్ బ్యాడ్. జెనసిస్ 50:20లో రాసుంటది, మనుషులు కీడు కోసం అది చేశారు కానీ దేవుడు మేలు కోసం అది చేద్దును అని. ఎగ్జాక్ట్ గా నేను ఇది చేయట్లేదు, ఇంగ్లీష్ నేను తర్జుమా చేస్తున్నాను. సో మీరు తర్వాత చదవండి. జెనసిస్ 50:20. మనుషులు మీకు కీడు చేసి మీ రక్షణ సాక్ష్యాన్ని మేబీ కృంగదీయాలని ప్రయత్నించారేమో. మేబీ యువ్ కమ్ టు యువ్ బికమ్ సేవ్డ్ లేట్. లేకపోతే మీరు ఇంకా రక్షణలోకి రాలేదేమో, లేకపోతే ఇంకా దేవుడి కార్యం చాలా ఉందేమో మీ జీవితంలో. వాట్ పీపుల్ మెంట్ ఫర్ బ్యాడ్, యూ లీవ్ ఇట్. అది పక్కన పెట్టేయండి. గాడ్ మెంట్ ఫర్ యూ టు బీ సేవ్డ్. ఎందువల్ల? మీ మంచి క్రియల వల్ల కాదు, మీ మంచితనం బట్టి కాదు, మీ వారసత్వం బట్టి కాదు. కేవలం ఆయన కృపని బట్టి మీరు రక్షించుకొని ఉన్నారు. ఆ కృపని బట్టి మీరు దేవుడిని మీ జీవితంలో కాదు, అంటే మీ వ్యక్తిగత జీవితంలో కాదు, పబ్లిక్గా ఆర్ యూ షోయింగ్ యువర్ రూట్స్ టు గాడ్? దేవా, నేను ఇంత పాపిని, నేను ఇక్కడ నుండి వచ్చాను, దిస్ ఇస్ వేర్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్, బట్ దిస్ ఇస్ వేర్ ఐఎమ్ బికమింగ్. దేవా, నేను ఎక్కడ పుట్టానో నాకు తెలుసు, ఎక్కడికి వెళ్తున్నానో నాకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను, కానీ నేను ఇక్కడికి వెళ్దామని మీరు నిర్ణయించండి ప్రభువా. దిస్ ఇస్ మై పర్పస్ గాడ్, ఆర్ లార్డ్ ఐ డోంట్ నో మై పర్పస్. I want to know, I know the roots of my sin, but I want to know your grace. నీ గ్రేస్ని నేను చూద్దాం అనుకుంటున్నాను దేవా అని మనం ఎప్పుడైనా దేవుడిని అడుగుతామా? సో రిమెంబర్ ఎవ్రీవన్, నో ద రూట్స్. బైబిల్ ఒక రూట్స్ని లోతుగా తెలుసుకోండి, బైబిల్ని లోతుగా తెలుసుకోండి. దట్ రియలీ హెల్ప్స్ ఇన్ ఇవాంజలైజింగ్ అదర్ పీపుల్. రెండోది, మీ రూట్స్ మీరు తెలుసుకోండి. ఎక్కడ నుండి వచ్చారు, ఎలాంటి శ్రమ నుండి దేవుడు నిన్ను తప్పించారు, ఎలాంటి దీన పరిస్థితి నుండి దేవుడు నిన్ను బయటికి తెచ్చారు, ఎప్పటికీ మర్చిపోకండి. ఎందుకంటే అక్కడ మీకు గుర్తు వచ్చింది ఏంటి? దేవుని కృప మాత్రమే. ఇప్పుడు మనం మాథ్యూ 28:16లో మళ్ళీ ఎవరైనా చదువుతారా?
తెలుగులో, ఇంగ్లీష్‌లో అయినా పర్వాలేదు. మాథ్యూ 28:16. పదునొకండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఓకే. ఎవరైనా ఇంగ్లీష్‌లో కూడా చదువుతారా? మాథ్యూ 28:16. ఒక్కళ్ళు ఎవరైనా ఇంగ్లీష్‌లో చదవగలరా? ఎవరైనా చదువుతున్నారా ఇంగ్లీష్‌లో? మాథ్యూ 28:16. Then the 11 disciples went to Galilee to the mountain where Jesus had told them to go. ఓకే. థాంక్ యూ. ఇక్కడ చూడండి నా వెర్షన్‌లో అయితే ఎలా ఉందంటే, నౌ ద 11 డిసైపుల్స్ వెంట్ టు గ్యాలిలీ టు ద మౌంటైన్ టు విచ్ జీసస్ హాడ్ డైరెక్టెడ్ దెమ్. రెండో భాగం వాక్యంలో గో మొదటిది నో ద రూట్స్, నో యోర్ రూట్స్. రెండోది గో యాజ్ గాడ్ డైరెక్ట్స్. దేవుడు నిన్ను ఎక్కడ డైరెక్ట్ చేస్తే నువ్వు అక్కడికి వెళ్ళు. ఈరోజు నిన్ను దేవుడు ఒక మిషన్ కోసం ఇక్కడికి తెచ్చారేమో కాదు, తెచ్చారు. హీ హాస్ బ్రాట్ యూ ఫర్ అ మిషన్. నువ్వు మార్నింగ్ ఇఫ్ యూ హ్యావ్ కమిటెడ్ టు జీసస్ క్రైస్ట్ టు లిసన్ టు హిస్ వర్డ్, పొద్దున నీ నిద్ర నీ కమిట్మెంట్స్ అన్ని పక్కన పెట్టుకొని నువ్వు ఇక్కడ ఉన్నావంటే, మీ అందరికీ నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సెస్ ఇన్ ద బైబిల్లో కోఇన్సిడెన్సెస్ అనేవి ఉండవు. యు ఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్. ఏదో పై మిస్టేక్, నిద్ర లేకపోతే టైం పాస్ చేద్దామని అయితే మీరెవరూ లేరు. లేకపోతే మనం గేమ్స్ ఆడుకునే వాళ్ళం, వేరే డిస్కషన్స్ పెట్టుకునే వాళ్ళం. You are here because God has a purpose and direction for your life. But you need to go as God directs. దేవుడి ఒక డిసైపుల్స్ అసలు ఎంత చోజన్ పీపుల్ చెప్పండి. 12 పీపుల్ అవుట్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ ఫాలోడ్ జీసస్ని దేవుడు 12 మెంబర్స్ని ఎంచుకున్నారు. వాళ్ళకి అతిశయపడచ్చు కదా, దేవుడు ఏం చెప్పేది, మేమే చేస్తున్నాం దేవుడి కార్యాలు. ఎంతో మంది డిసైపుల్స్ స్వస్థత వరం దేవుడు ఇచ్చారు, ఆత్మవరాలు ఎన్నో ఇచ్చారు దేవుడు వాళ్ళకి. కానీ ఎక్కడ అతిశయపడకుండా బైబిల్లో ఏం రాసుంటది, దే వెంట్ టు ద మౌంటైన్, దే వెంట్ టు గ్యాలిలీ టు విచ్ జీసస్ హ్యాస్ డైరెక్టెడ్ దెమ్. ఐ వాంట్ మీ అందరూ స్వపరీక్ష చేసుకోండి. డూ సెల్ఫ్ ఎగ్జామినేషన్. డస్ గాడ్ డైరెక్ట్ యువర్ లైఫ్? ఇఫ్ ఎస్, ఎప్పుడు డైరెక్ట్ చేశారు? డైరెక్ట్ చేసిన సమయంలో మీరు దేవుడికి ఒబే అయ్యారా? ఎక్సోడస్ 3:4లో దేవుడు బర్నింగ్ బుష్, మండుచున్న పొద ద్వారా మోషేతో మాట్లాడతారు. అప్పుడు మోషే వెంటనే ఏమంటాడు తెలుసా? హియర్ ఐ యామ్. కెన్ ఎనీ వన్ టెల్ మీ హియర్ ఐ యామ్ అనేది బైబిల్లో సెకండ్ పర్సన్ ఎవరన్నారు? జస్ట్ నార్మల్ క్యాజువల్గా అడుగుతున్నాను, ఐమ్ నాట్ ఆస్కింగ్ లైక్ అ క్వశ్చన్. రెండో వ్యక్తి అన్నారు హియర్ ఐ యామ్ లార్డ్. సమూయేలు. యా. ఇంకో థర్డ్ వ్యక్తి కూడా అన్నారు, ఇన్ కేస్ మీకు గుర్తుంటే. ఈవెన్ ఐజియా, దేవుడు ఐజియాని సేవకి పిలుచుకునే ముందు హీ సేస్ హియర్ ఐ యామ్. మోషే, వాట్ అ బ్యూటిఫుల్ స్టోరీ కదా. మనం ఎక్కువ రూట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ద బిగినింగ్ ఆఫ్ ద బైబిల్లో దేవుడు పిలుచుకున్న వన్ ఆఫ్ ద మోస్ట్, డ్యూట్రానమీ ఎండ్లో రాసుంటది, దేర్ ఇస్ నో ప్రాఫిట్ లైక్ మోసెస్ హూ రోజ్ అగైన్, హూ ద లార్డ్ న్యూ ఫేస్ టు ఫేస్. ముఖపరిచయం ఉందంట ఆయనకి దేవుడితో. ఎందుకు ఆ ముఖపరిచయం వచ్చింది? ఎందుకంటే ఎక్సోడస్ 3:4లో దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు హీ సెడ్ హియర్ ఐ యామ్. ఇట్ డజంట్ మీన్ దట్ లొకేషన్లో నేను ఉన్నాను ప్రభువా, ఇక్కడే నేను కరెక్ట్గా వచ్చాను. నో, హీఈస్ అవైలబుల్ టు గాడ్. దేవా, నీ సేవ కోసం నేను సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ. దట్ ఈస్ వాట్ మోషే మెంట్. మీరు సేవ కోసం రెడీగా ఉన్నారంటే వెంటనే డిఫాల్ట్ ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్, అఫ్ కోర్స్ ఐఎమ్ రెడీ అక్క, మేము రెడీగానే ఉన్నాం సేవ కోసం. బట్ ఇట్స్ అ ప్రాసెస్. యూ నీడ్ టు ఆస్క్, యూ నీడ్ టు షో గాడ్ దట్ యు ఆర్ అవైలబుల్ ఫర్ హిమ్. ఆయన నీ స్టెప్స్ని డైరెక్ట్ చేయాలి. అండ్ ఆ స్టెప్స్ని అంత ఈజీ కాదు, ఎందుకంటే మీ అందరికీ వీ హ్యావ్ జాబ్స్, వీ హ్యావ్ డిఫరెంట్ కమిట్మెంట్స్. బట్ ప్రతిసారి దేవుడు సేవకి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నువ్వు హియర్ ఐ యామ్ అని పలుకుతావా? విల్ యూ టెల్ గాడ్ దట్ గాడ్ ఐఎమ్ హియర్, యూస్ మీ ఫిల్ దిస్ కప్ అని మనం మాట్లాడతామా? ఆయన కమిషన్కి, గ్రేట్ కమిషన్ గురించి చదువుతున్నాం కదా మాథ్యూ 28లో. ఆయన కమిషన్కి మనం లోబడుతున్నామా? ఆర్ వి అవైలబుల్? ఆర్ యూ సేయింగ్ టు గాడ్, గాడ్ ఐఎమ్ హియర్, నేను నీ కోసం ఉన్నాను. దేవుడు ఎప్పుడు అంటారు కదా, నేను నీ కోసం ఉన్నాను, డోంట్ బీ అఫ్రేడ్, ఐఎమ్ దేర్ విత్ యూ ఆల్వేస్.
ఆర్ యూ దేర్ ఫర్ గాడ్? మూడోది చదువుకుందాం. 19 ఎవరైనా చదువుతారా? మాథ్యూ 28:19 తెలుగు ఆర్ ఇంగ్లీష్‌లో? మాథ్యూ 28:19. కాబట్టి మీరు వెళ్ళి చదువు తబిత. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. థ్యాంక్ యూ. మూడో వాక్య భాగం అంటే వాక్యంలో మనం నేర్చుకునే మూడో భాగం గో అండ్ మేక్ వెజల్స్. ఇప్పుడు మీ అందరూ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మీ అందరికీ రక్షణ ఉంది అని నేను అనుకుంటున్నాను. మాక్సిమం పీపుల్కి ఐఎమ్ అజ్యూమింగ్ దట్ మీ అందరికీ బ్యాప్టిజమ్స్ అయ్యాయి. ఇప్పుడు బ్యాప్టిజమ్స్ మీతో ఆగిపోవు కదా. ఎంతో మందికి మీరు సువార్త చెప్పాలి, ఎంతో మందిని మనం ఇవాంజలైజ్ చేయాలి, జాయ్ మిషన్లో మనం ముందుకు వెళ్ళాలి, పర్సనల్గా మనం ముందుకు వెళ్ళాలి, వర్క్ ప్లేస్లో మనం ముందుకు వెళ్ళాలి. కరెక్టే. కానీ వెన్ యు ఆర్ అ వెసిల్ ఫర్ గాడ్, నువ్వు ఒక ఖాళీ పాత్రగా నువ్వు వెళ్తున్నావు. యు ఆర్ ఆస్కింగ్ గాడ్. మనం దీని ముందే ఏం నేర్చుకున్నాం? గాడ్, హియర్ ఐ యామ్, సెండ్ మీ. నన్ను పంపించు ప్రభువా, ఇక్కడ నేనున్నాను. నీ కుమార్తె వింటుంది, నీ కుమారుడు వింటున్నాడు అని మన దేవుడికి ముందుగా ఒక వాగ్దానం ఇచ్చేసాం, ఒక ప్రామిస్ చేసుకున్నాం, ఒక కవెండెంట్ చేసుకున్నాం దేవుడితో. ఇప్పుడు మనం ఏం చేయాలి? గో అండ్ మేక్ వెజల్స్. దేవుడు 19లో ఏం చేశారు? గో దేర్ ఫోర్ అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. మీకు వాక్యం తెలిస్తే మీరు కేవలం సువార్త చెప్పడం సరిపోదు. ఇఫ్ యూ థింక్ ఈ 2025లో ఎంతమంది పాస్టర్స్ని మాట్లాడినప్పుడు, సువార్థికులతో మాట్లాడినప్పుడు, దే సే దట్ ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టైమ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే చాలా మందికి అపాలజెటిక్స్ రావు. చాలా మందికి ఈ రోజుల్లో చార్లీ కర్క్ అనే మనిషి ఎందుకు అంత ఫేమస్ అయ్యారు? బికాస్ హీ హ్యాడ్ ఆన్సర్స్ టు పీపుల్స్ క్వశ్చన్స్. అక్కడ చాలా మంది అడిగేవాళ్ళు సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి, అబార్షన్ గురించి. ఇప్పుడు మనల్ని అడిగే పరిస్థితి వస్తుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనకు రూట్స్ తెలియవు బైబిల్లో, మనకి ఓల్డ్ టెస్టిమెంట్ తెలియదు బైబిల్లో. ఎదుట వాళ్ళకి అన్యులకే మనకన్నా బాగా తెలుసు. నువ్వు ఎలా పాత్రలను చేస్తావు? నువ్వు ఒక పాత్రగా ఉండాలి కదా. పాత్రగా నువ్వు చేయాలంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు మేక్ వెజల్స్ వెన్ యూ డోంట్ నో ద బైబిల్, వెన్ యూ డోంట్ వాంట్ టు గో as God directs and you don't know how to make that vessel? ఎలా నువ్వు ఒక పాత్రగా ఉంటావు దేవుడికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్టీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్. నీ లోక ఆలోచనలతో, నీ భౌతికమైన ఆలోచనల్ని ఎంప్టీ చేసుకో. ఎంప్టీ వాట్ ఈస్ ఇన్సైడ్ యూ. కెన్ సమ్మన్ రీడ్ 2 Timothy 2:21? 2 Timothy 2:21. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యాజకుడు వాడుకున్నట్లు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఎస్, ఇంగ్లీష్లో ఏమని రాసి ఉంటుంది లాస్ట్లో? ఆర్ యూ లైక్ రెడీ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్, రెడీ ఫర్ ఆల్ ది వర్క్స్ ఆఫ్ గాడ్? నువ్వు సిద్ధంగా ఉన్నావా? వేరే వాళ్ళని పాత్రగా చేసి మీరు ఎంతో మంది జాయ్ మిషన్లో బయట సేవలో మీరు ఎంతో మంది వాడబడ్డారు కదా. ఈ టైంలో ఇఫ్ యూ షేర్ ద గాస్పెల్ టు సమ్మన్, యూ ఫీల్ ఒక విత్తనం నువ్వు నాటావని నువ్వు అనుకుంటున్నావు, కానీ దాని ఫాలో అప్ పరిచర్య ఎంత కష్టము. ఆర్ యూ ఫాలోయింగ్ అప్ విత్ దోస్ పీపుల్? ఆర్ యూ గోయింగ్ అండ్ ఆస్కింగ్ దెమ్, హే నువ్వు బ్యాప్టిజం గురించి మళ్ళీ ఆలోచించావా? నువ్వు బ్యాప్టిజం గురించి తీసుకుని, ఎందుకంటే ఈ కాలంలో 10 years బ్యాక్ మనం ఎవరికైనా బ్యాప్టిజం ఇవ్వాలంటే చాలా ఈజీగా ఉంటుంది. దేవుడికి వెళ్ళి, మా సండే స్కూల్ పిల్లలు కూడా నేను ఎప్పుడూ అంటాను, మనం వేరే వేరే ట్రైబల్స్కి, చాలా రీజన్స్కి వెళ్తాం కదా సువార్త చెప్పడానికి. అది చాలా ఈజీ. లాన్సమ్ టవర్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెస్ట్ బిల్డింగ్స్ కదా వైజాగ్లో. అక్కడ సువార్త చెప్పాలి అంటే పిల్లలు అంటారు, అమ్మో ఇంపాసిబుల్ అక్క, అక్కడెవరు వింటారు అక్క మన మాటలు. దట్ ఈస్ ద మోడర్న్ వరల్డ్. అక్కడ నువ్వు వెళ్ళి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే ఎందుకు వింటారు? ఎందుకు వింటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఒకరు విన్నారు, వచ్చి ఇంట్లో కూర్చోమని చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, నువ్వు దేవుని శుభవార్త చెప్తావు. వాళ్ళు అపాలజెటిక్స్ లోకి దిగారు. దేవుడు ఈ క్వశ్చన్ ఏంటి, మోషే ఇలాగ ఎందుకు అన్నాడు, సమీలు ఇలాగ ఎందుకు అన్నాడు, పౌలు ఇలా ఎందుకు రాశాడు, పౌలు అలా ఎందుకు రాశాడు అంటే నువ్వు ఆన్సర్ చేయగలవా? కెన్ యూ ఆన్సర్? కెన్ యూ డూ? ఆర్ యూ రెడీ ఫర్ హిస్ గుడ్ వర్క్? ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ హిస్ గుడ్ వర్క్? ఇప్పుడు మీరు రిఫ్లెక్ట్ అవ్వండి. జాయ్ మిషన్ కాకుండా ఆర్ యూ డూయింగ్ థింగ్స్ ఫర్ జీసస్?
నీ పర్సనల్ లైఫ్‌లో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వొక పాత్రగా దేవుడి కోసం వాడబడుతున్నావా? నువ్వొక పాత్రగా వాడబడాలి అంటే ఎంతో మందిని నువ్వు సిద్ధపరచాలి. దట్స్ వాట్ యూ ఆర్ గోయింగ్ ఫర్. టు ప్రిపేర్ కిడ్స్, టు ప్రిపేర్ యూత్, టు ప్రిపేర్ దోస్ ఆర్ నెక్స్ట్ టు యూ, ఆఫీస్ పీపుల్. యూ ఆర్ నాట్ జస్ట్ గోయింగ్ టు డూ ఆర్ఏసీ, యూ ఆర్ నాట్ జస్ట్ గోయింగ్ టు డూ స్ట్రీట్ గాస్పెల్. ఎంతో పరిచర్య ఎవరి దగ్గరుంది? ఒక కామన్ ఒక ప్యూన్‌లో నువ్వు స్కూల్‌కెళ్తావు, పర్మిషన్స్ తీసుకోవడానికి ఎళ్తున్నావు. ఏమో ఆ ప్యూన్‌కి నువ్వు చెప్పాలేమో, ఆ కేర్ టేకర్‌కి నువ్వు చెప్పాలేమో, ఆ ఆయమ్మకి నువ్వు చెప్పాలేమో. ఎలా చెప్తావు? హౌ ఆర్ యూ గోయింగ్ టు కన్విన్స్ పీపుల్? హౌ ఆర్ యూ గోయింగ్ టు మేక్ డిఫరెంట్ వెసల్స్? ఎందుకంటే నువ్వు చెప్పే వాక్యం వాళ్ళలో విత్తనంగా నాటబడితే, వాళ్ళలో కూడా ఇంకా చాలా మంది ఏమంటారు సేవకులు లెగుస్తారు. లేకపోతే మిషనరీస్ లెగుస్తారు. లేకపోతే దేవుడి వాక్యం చెప్పేవాళ్ళు లెగుస్తారు. ఎంతమంది మనతో జాయిన్ అవుతున్నారు అన్యులు, మనకి సేవ చేసిన వాళ్ళు. హౌ మెనీ పీపుల్ ఆర్ జాయినింగ్ అస్? హౌ మెనీ పీపుల్ ఆర్ వి రియల్లీ పుట్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్? ఎంతమంది గాడ్ మేడ్ నిన్ను దేవుడు ఒక వెజిల్లా చేశారు. ఐజియా 64:8లో ఐ యామ్ ద పాటర్, యు ఆర్ ద క్లే. అంటే దేవుడు ఎలా మలుస్తే మనం అలా వి నీడ్ టు సకమ్ టు హిస్. అంటే దేవుడు షేప్ చేస్తారు మనల్ని. దేవుడు నిన్ను ఒక వెజిల్‌గా చేసినప్పుడు నువ్వు వేరే వాళ్ళకి దేవుడు అంటే ఇఫ్ గాడ్ మేడ్ యూ అ వెజిల్, విల్ యూ మేక్ వెజిల్స్ ఫర్ హిమ్? ఆయన కోసం నువ్వు వెజిల్‌గా ఏమంటారు? విల్ యూ మేక్ అదర్ వెజిల్స్ ఫర్ హిమ్? లాస్ట్‌లీ 20 ఎవరైనా చదువుతారా? మాథ్యూ 28:20. మాథ్యూ 28:20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఓకే. థ్యాంక్ యూ. రిమెంబర్ హీ ఈస్ విత్ యూ. ద ఫోర్త్ థింగ్ వెర్ లెర్నింగ్. రిమెంబర్ హీ ఈస్ విత్ యూ అంటే అందరికి వెంటనే ఎలాంటి ఒక ఆదరణ సువార్త వస్తది కదా! ఆదరణ వాక్యం ఎలా ఉంటది? మీకు 30,00,000 లోన్ ఉందా? ఏం పర్లేదు దేవుడు తీరుస్తారు. మీరెన్నో పాపాలు చేస్తారా? మీరు మనుషుల్ని చంపారా? అయినా దేవుడు క్షమిస్తారు. చాలా మంది అలాగే బోధిస్తారు కదా! నో మ్యాటర్ వాట్, నో మ్యాటర్ వాట్ యువర్ సిన్, గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. గాడ్ ఈస్ విత్ యూ. We don't need comfort sometimes. We need discomfort sometimes. దేవుడు మనతో ఉన్నారు అని మనకి తెలిసినప్పుడు లెట్ ఇట్ మేక్ యూ అన్‌కంఫర్టబుల్ విత్ యువర్ సిన్. నీ పాప జీవితంకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇఫ్ ద హోల్ నైట్ నేను నిద్రపోలేకపోయాననమాట. ఐ వాస్ జస్ట్ ప్రిపేరింగ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ మూవీ సాంగ్స్ వింటున్నాను. ఒక 3:30 వరకు నాకు నిద్ర పట్టలేదు. నాకు తెలుసు ఇక్కడ నేను వాక్యం చెప్పాలని చెప్పి. ఇఫ్ ఐయామ్ లిసనింగ్ టు మూవీ సాంగ్స్, ఇఫ్ ఐ నో గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నారని నాకు తెలిసినప్పుడు రోమన్స్ 8లో దేవుడు రాస్తారు కదా, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ యూ. దేవుడి ఆత్మ మనలో ఉన్నప్పుడు, నువ్వు అంత ప్రిపేర్ అయినప్పుడు, నేను మూవీ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసి మార్నింగ్ వాక్యం చెప్పినప్పుడు ఐ షుడ్ బి అన్‌కంఫర్టబుల్ విత్ దట్ సాంగ్స్. ఎందుకు అంటే ప్లే చేస్తాను. పెట్టుకుంటాను ఇయర్ పోడ్స్. వెంటనే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ టెల్ మీ దట్ నో, దిస్ ఇస్ నాట్ రైట్. దేవుడు మనతో ఉన్నారంటే, దేవుడు ఏం చేసినా పర్లేదు. నాకు తోడుగా ఉంటారు. దేవుడు గాడ్ విల్ ఓవర్‌లుక్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. దేవుడు ప్రతీదీ యాక్సెప్ట్ చేస్తారంటే నో. దేవుడు నీతో ఉన్నారని అర్థం ఏంటంటే, అది నీ పాప జీవితంకి నిన్ను అన్‌కంఫర్టబుల్ చేయాలి. నువ్వెలా ప్రిపేర్ అయ్యి ఎళ్తున్నావు గాస్పెల్‌కి? నీ పాత జీవితం పట్టుకొని వెళ్ళి గాస్పెల్ నువ్వు చేస్తావు అంటే, దేవుడు కొంతవరకు కార్యం చేస్తారు గానీ, పూర్తిగా కార్యం చేయనివ్వరు. దట్స్ నాట్ హౌ జీసస్ వర్క్స్. గాడ్ డస్ నాట్ హీ యూజెస్ యూజ్‌లెస్ కప్స్ లైక్ అస్. ఎంప్టీ వెసెల్స్‌ని, పగిలిపోయిన పాత్రల్ని, ఎండిపోయిన పాత్రల్ని దేవుడు వాడుకుంటారు. కానీ ఇఫ్ యూ ఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ సిన్‌ఫుల్ లైఫ్ అంటే, దేవుడు నీతో ఉన్నప్పుడు కూడా, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు కూడా నువ్వు అలానే వెళ్ళి సువార్త చెప్తావు. అవే పాటలు, అవే దృశ్యాలు, అవే వీడియోస్, అవే మాటలు, అవే బూతులు, అవే గాసిప్, అవే ఇది నువ్వు చెప్పుకొని వెళ్తే హౌ? ఇట్ షుడ్ బి గాడ్స్ ప్రెజెన్స్ షుడ్ మేక్ అస్ అన్‌కంఫర్టబుల్ టు అవర్ సిన్. ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉంది. ఆయన పడుకుంటే, మనం లేస్తే, మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనందరం వాక్యం వింటాం. ఈ ఒక నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ వి గో బ్యాక్ టు అవర్ వరల్డ్లీ లైఫ్స్. నువ్వు మళ్ళీ నీ వరల్డ్లీ లైఫ్‌కి వెళ్తున్నావు. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటి? హీ ఈజ్ విత్ యూ.
ఆయన ఉన్నారు అంటే నువ్వు కంఫర్ట్ పొందుకోకూడదు. నువ్వు డిస్కంఫర్టబుల్, నువ్వు అన్‌కంఫర్టబుల్ అవ్వాలి విత్ యువర్ సిన్, విత్ యువర్ ఓల్డ్ లైఫ్. యూ కెనాట్ గో టు అ మిషన్, ఎస్పెషల్లీ గాడ్స్ మిషన్, విత్ యువర్ ఓల్డ్ థింకింగ్, విత్ యువర్ ఓల్డ్ లైఫ్, విత్ యువర్ ఓల్డ్ సెల్ఫ్. యూ ఆల్వేస్ హ్యావ్ టు రిమెంబర్ జాయ్ మిషన్. నువ్వు జాయ్ మిషనే కాదు, నువ్వు ఏ సేవకి వెళ్ళినా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనే ఉద్దేశం చాలా ముఖ్యం. దెర్ ఆర్ మెనీ డ్రైవర్స్ ఆఫ్ గాస్పెల్. మీరు జేమ్స్ని అడగచ్చు, లేకపోతే ఎవరినైనా అడగచ్చు, ఎనీ కోర్ టీమ్ మెంబర్స్ని. మెనీ పీపుల్ డోంట్ కమ్ జస్ట్ ఫర్ గాడ్. వస్తారు దేవుడి కోసం, కానీ వేరే రీజన్స్ కూడా ఏముండొచ్చు. అరే నాకు ఆ అమ్మాయి నచ్చింది, అరే నాకు ఆ అబ్బాయి నచ్చాడు, లేకపోతే ఈవినింగ్స్ నేను ఖాళీగానే ఉన్నాను, లేకపోతే ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ, లేకపోతే నా ఫ్రెండ్స్ అందరూ జాయ్ మిషన్లో ఉన్నారు, లేకపోతే వేరే మిషన్లో నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. చాలా కాలం యవ్వన కాలంలో మనం ఇలాగే ఆలోచిస్తాం. వీ డూ ఇట్ బికాస్ ఇట్స్ ఈజీ, ఇట్స్ కంఫర్టబుల్. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ యువర్ క్రియేటర్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. వెన్ హీ ఈస్ విత్ యూ, హీ విల్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్. అంటే నువ్వు ఆ అమ్మాయి కోసం వస్తున్నావంటే అలా రావడానికి వీలు లేదు. యూ మస్ట్ కమ్ ఫర్ గాడ్. నువ్వు ఈ పని చేసి జాయ్ మిషన్కి వస్తున్నావు, ఆర్ఏసీకి వెళ్తున్నావు, ఈ కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నావు అంటే నో. You must cleanse yourself. You must remember that God is with you. Romans 8 లో దేవుడు ఎంత బ్యూటిఫుల్ గా రాస్తాడు తెలుసా? కెన్ హిస్ స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ యూ. అంటే ఆయన ఆత్మ నీలో ఉంది. నువ్వు ఎలా కెన్ యూ లివ్ యువర్ లైఫ్ లైక్ బిఫోర్ నోయింగ్ దట్ హిస్ స్పిరిట్ డ్వెల్స్ ఇన్ యూ? ఆయన ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ పాత జీవితంకి నువ్వు ఎలా వెళ్ళగలుగుతున్నావు? ఎలా నువ్వు ఆ చెడు చూపు చూడగలుగుతున్నావు? ఆ చెడు మాట మాట్లాడగలుగుతున్నావు? ఎలా నువ్వు గాసిప్ చేయగలుగుతున్నావు? ఎలా నువ్వు జోక్లు వేసుకొని క్యాజువల్గా తీసుకుంటున్నావు ఇది? ఎలా నువ్వు హౌ ఆర్ యూ నాట్ రిమెంబరింగ్ దాట్ గాడ్ స్పిరిట్ హీస్ ఆల్వేస్ విత్ యూ? ఎప్పుడు దేవుడి ఆత్మ, ఎప్పుడు దేవుడి సన్నిధి నీతో ఉంది. అలాంటప్పుడు మోషేకి దేవుడు ఏం చెప్తారు? మోషే, యు ఆర్ స్టాండింగ్ ఆన్ హోలీ గ్రౌండ్, నీ చెప్పులు తీసివేయమంటారు. హీ ఆస్క్స్ మోసెస్ టు రిమూవ్ హిస్ స్లిప్పర్స్. చెప్పులు తీసేయమంటారు దేవుడు. దేవుడు మనలో ఉన్నారు ఇంకా. గాడ్ ఈజ్ విత్ హిస్, ఇంకా హోలీ స్పిరిట్ హిస్ కమింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అయిపోయింది. నీలో దేవుడు నివసిస్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన నీతో ఎప్పుడు ఉన్నారు. అండ్ లెట్ దట్ మేక్ యూ అన్కంఫర్టబుల్ విత్ యువర్ సిన్ఫుల్ లైఫ్. నువ్వు ఏం చూసి వెళ్తున్నావు మిషన్కి? ఏం మాట్లాడుతున్నావు మిషన్తో? ఎవరి గురించి మాట్లాడుతున్నావు మిషన్లో? ఏమి కంప్లైంట్స్ ఉన్నాయి నీకు మిషన్లో? ఎవరి గురించి చర్చించుకుంటున్నావు? ఎవరిని వ్యతిరేకిస్తున్నావు? ఎవరిని విమర్శిస్తున్నావు? దేవుని సన్నిధిని నువ్వు విమర్శిస్తున్నావు. ఇఫ్ యు రిమెంబర్ దట్ యువర్ క్రియేటర్ ఈజ్ విత్ యూ, ఆ సమయంలోనే యూ విల్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఒక తప్పడుగు వేసినా నువ్వు వెంటనే కరెక్ట్ చేసుకుంటావు. ఐ వుడ్ లైక్ టు క్లోజ్ బై ఆస్కింగ్ ఆల్. యాక్చువల్గా మీ అందరినీ రాయమని చెప్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, అది పాసిబుల్ కాదు బికాస్ ఇట్స్ ఆల్రెడీ 7:28. బట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ఆల్, క్లోజ్ విత్ దిస్. మనం ఇంతసేపు విన్నాం కదా, దేవుడు ఇవాంజలిజం ఏంటి, మనం 4 భాగాల్లో ఏం నేర్చుకున్నాము. వీ లెర్న్ దట్ వీ నీడ్ టు నో ద రూట్స్, వీ నీడ్ టు నో యోర్ రూట్స్. మీ రూట్స్ కూడా మీరు తెలుసుకోవాలి. రెండోది, వీ లెర్న్ దట్ గో యాజ్ గాడ్ డైరెక్ట్స్. దేవుడు ఎలా డైరెక్ట్ చేస్తే అలా వెళ్ళమని దేవుడు చెప్తున్నారు మనకి. మూడోది, గో అండ్ మేక్ వెసల్స్. నువ్వు ఒక పాత్రగా దేవుడు నిన్ను నించోబెట్టుకున్నారు, నువ్వు వేరే పాత్రల్ని తయారు చేయు. నాలుగోది, రిమెంబర్ దట్ హీఈస్ విత్ యూ. నీతో దేవుడు ఉన్నాడు అంటే నువ్వు ఆ పాప జీవితాన్ని వదిలేయాలి. ఆయన సన్నిధి నీ సిన్తో ఇట్ షుడ్ మేక్ యూ అన్కంఫర్టబుల్ విత్ యువర్ సిన్. సో ఇప్పుడు మనం ఒక విజన్తో ముందుకు వెళ్ళాలి. బికాస్ దెర్ ఆర్ మెనీ ప్రోగ్రామ్స్, దెర్ ఆర్ మెనీ కమిట్మెంట్స్. మీరు జాయ్ మిషన్, మీకు ఇంకా ఎక్కువ తెలుసు. వెన్ దెర్ ఆర్ సో మచ్ వర్క్ టు డూ, ఎస్పెషలీ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్, ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి ఈ మిషన్కి. మీకు వ్యక్తిగతంగా ఉండొచ్చు. వాట్ ఈస్ యువర్, మీ మిషన్ ఏంటి జాయ్ మిషన్కి? యునో వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ ఇట్? ఎలా ఉండాలని అనుకుంటున్నారు? అంటే ఓకే, ఐఎమ్ హ్యావింగ్ ఫన్. జాయ్ మిషన్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫన్ బికాస్ వీ డూ అ లాట్ ఆఫ్ వర్షిప్ చేస్తాం అక్క, ప్రేజ్ చేస్తాము, మేము కూడుకుంటాము. ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్. వర్షిప్, వర్షిప్ మినిస్ట్రీ, ప్రేజ్ మినిస్ట్రీ చాలా ఫన్గానే ఉంటుంది. కానీ రియల్ మినిస్ట్రీలోకి దిగినప్పుడు, రియల్ వరల్డ్లో దిగినప్పుడు, వెన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్ సాల్వేషన్, దేవుడు నీకు ఆ భారం పెట్టినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఏ విజన్ కలిగి ఉండాలి? వాట్ ఈస్ యువర్ విజన్? నువ్వు చేసేదానికి, ఈరోజు మీరు మార్నింగ్ వచ్చారంటే యాక్సిడెంట్గా రాలేదు కదా. సో వాట్ ఈస్ యువర్ విజన్? ఇప్పుడున్న వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, మీ భౌతికం, మీ పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టండి. నౌ వీఆర్ ఆన్ అ మిషన్, ఎంజాయ్ మిషన్. వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ దిస్? ఏం ఊహించుకుంటున్నారు? ఎలి నేను సాయంకాలం పాటలు పాడతాను, ఎలి నేను జేమ్స్ అన్న మాటలు వింటాను, జోయల్ అన్న మాటలు వింటాను, సేవకులు ఏం చెప్తారో అది వింటాను, అదేనా నీ మిషన్?
ఈస్ దట్ ఇనఫ్? అది చాలుతుందా దేవుడికి? మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, కాన్స్టంటైన్ వీళ్ళ చేసిన సాక్రిఫైస్‌ని జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు నేనేం చేస్తున్నాం? సోషల్ మీడియాలో లైక్ చేసుకుంటున్నామా? జాయ్ మిషన్ పోస్ట్‌ని షేర్ చేసుకుంటున్నామా? సింపుల్‌గా బైబిల్ కోట్స్ పెట్టేసి స్టేటస్‌లో, ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో సాటిస్ఫై అయిపోతున్నామా? దేవుని సేవ చేస్తున్నామని. నీ అన్‌న్యూడ్ స్నేహితులకి నువ్వు, "ఆ! దేవుడు చాలా మంచివాడురా. నువ్వు 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 టేస్ట్ నువ్వు నువ్వు రుచి చూడాలిరా మా దేవుడిది" అని సింపుల్‌గా చెప్పేస్తున్నావా? You think the gospel evangelism is so easy? If anything, it's going to get tougher and tougher and tougher. చదవండి మీరు ఇజ్రాయెల్‌లో అవుతున్నవి, గాజాలో అవుతున్నవి, నైజీరియాలో అవుతున్నవి, పెరూలో అవుతుండేవి, మణిపూర్ ఇంకా కుకీస్ మైతీస్ కొట్టుకుంటున్నారు. వాట్ ఇఫ్ గాడ్ సెండ్స్ యూ దేర్? నువ్వు నువ్వు చేయగలవా ఎవాంజలిజము? దేవుడు నిన్ను నేను పిలుచుకున్నారంటే నువ్వు నువ్వు హియర్ ఐ యామ్ చెప్పగలవా దేవుడికి? నువ్వు దేవుడు అంటారు కదా బైబిల్‌లో, బీ ఫెయిత్‌ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్. ఇప్పుడు నీకొక చిన్న మిషన్ ఇచ్చారు దేవుడు. ఇక్కడ జాయ్ మిషన్‌లో నేను నేర్పరచుకున్నాను నా పని చేయని. పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఓకే. సో లెట్స్ జస్ట్ ప్రే. ఐ వాంట్ టు సే అ స్మాల్ ప్రేయర్. యూ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. లెట్స్ జస్ట్ టెల్ గాడ్ దట్ గాడ్, హియర్ ఐ యామ్ టుడే. ఓకే. పరలోకమందున మా తండ్రి, థ్యాంక్ యూ దేవా ఈ సమయం మాకు ఇచ్చినందుకు. ప్రభువా, ఇవి నా మాటలైతే కాదు ప్రభువా, కేవలం కేవలం నీ కృప వల్ల, నీ దయ వల్ల మాట్లాడిన మాటలు ప్రభువా. ఇంత సమయం మాకు పొద్దు కాలం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. దేవా, ఏ పాటి వరం అయితే మేము కాదు తండ్రి. ఐ కమ్ జీసస్ టు యువర్ ప్రెజెన్స్, టు యువర్ ఫీట్ విత్ అ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గాడ్. ఐ హ్యావ్ నథింగ్, వీ ఆల్ హ్యావ్ నథింగ్ బట్ థ్యాంక్స్ గివింగ్ టువర్డ్స్ యూ గాడ్. మాకు కొత్త దినాన్ని మీరు ఇచ్చారు ప్రభువా. యూ క్రియేటెడ్ అస్, యూ పుట్ బ్రెత్ ఇన్ అవర్ లంగ్స్ జీసస్, ఇన్ అవర్ నాస్ట్రిల్స్ గాడ్. దట్ మీన్స్ వీ హ్యావ్ పర్పస్. ప్రభువా, మేము వాక్యం వింటుండగా తండ్రి, వి రియలీ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ కమిషన్ తండ్రి. ఆ గ్రేట్ కమిషన్ వల్ల ఎంతో మందికి మీరు దర్శించడం వల్ల తండ్రి, ఈరోజు బైబిల్ మా చేతిలో మేము పట్టుకుంటున్నాం తండ్రి. వాళ్ళందరినీ, వాళ్ళ సేవని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. గాడ్, we are so unable, God. We are so unworthy, God, to hold your Bible, God. Maybe we are choosing the easy way, God. Maybe we are choosing just to do what is within our comfort zone. దేవా, వాక్యం ద్వారా తండ్రి, నీ దర్శనం ద్వారా తండ్రి, విన్న వాళ్ళందరితో మీరు మాట్లాడండి ప్రభువా. దేవా, మమ్మల్ని నీ సేవలో పిలుచుకోండి తండ్రి. ఐజియాని మీరు పిలుచుకున్నారు ప్రభువా. హీ సెడ్ హియర్ ఐ యామ్. సమయల్ని పిలుచుకున్నారు. హీ సెడ్ హియర్ ఐ యామ్. మోషేని పిలుచుకున్నాడు. హీ సెడ్ హియర్ ఐ యామ్ గాడ్. మోషే కథలో మీరు రాస్తారు కదా ప్రభువా, ఈస్ బర్న్ట్ బట్ హీస్ నాట్ కన్జ్యూమ్డ్. దేవా, అగ్ని ఉంది కానీ ఆయన కాలలేదు అని రాసి ఉంటుంది ప్రభువా. లెట్ అస్ బర్న్ ఫర్ యూ లార్డ్. లెట్ అస్ చేంజ్ ఫర్ యూ. లెట్ అస్ బికమ్ అన్కంఫర్టబుల్ విత్ అవర్ సిన్ గాడ్. లెట్ అస్ బీ ఇవాంజలిస్ట్ ఫర్ యూ. దేవా, మేము ఏ జాబ్ చేసినా, మమ్మల్ని ఎక్కడికి పిలుచుకున్నా, సేవలోకి పిలుచుకున్నా, సెక్యులర్ జాబ్స్ చేసినా, ఎక్కడ మేము నించున్నా తండ్రి, అక్కడే గాస్పెల్ మొదలవ్వాలి తండ్రి. దేవా, అట్టి కృప తండ్రి జాయ్ మిషన్‌కి తండ్రి, వాళ్ళ కోర్ టీమ్‌కి, జేమ్స్ అండ్ జోయల్‌కి, మొత్తం టీమ్‌లో ఉన్న వారందరికీ మీరు దయచేయండి ప్రభువా. దేవా, నువ్వు సహాయం చేస్తేనే ఇది మేము చేయగలం ప్రభువా. దేవా, జ్ఞాపకం చేసుకోండి ఈ చిన్న వాక్యంని, దీవించండి, విత్తనంగా నాటండి తండ్రి అందరి మనసుల్లో తండ్రి, ఏమైతే మేము చదువుకున్నామో. ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే. ఆమేన్. Amen. Thank you, Akka, for sharing the wonderful